వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఏం జరిగింది సాటర్డేలో మొత్తం ఫస్ట్ అయితే సన్నీకి ఎవిక్షన్ పాస్ వచ్చేసిందండి. సో హ్యాపీ అందరికి. బట్ అంటే హ్యాపీ అంటే సన్నీకి అవసరమా అని కాదండి. ఏ గేమ్ ఆడినా గేమ్ లానే ఆలోచించి ఆడిండు కాబట్టి సన్నీకి వచ్చేసింది. తనకు అవసరము అని కాబట్టి కానీ తీసుకోలేదు. సో గేమ్ కాబట్టి ఏది గేమ్ ఆడినా గేమ్ ఆడి విన్ అవ్వాలి. సో దాని ప్రకారం సన్నీకి వచ్చేసింది. ఫుల్ హ్యాపీ. అండ్ దెన్ ఈ ఎవిక్షన్ పాస్ రావడానికి చాలా గొడవలు జరిగాయండి. అంటే మెయిన్ కాజల్ వల్ల సన్నీకి వచ్చేసింది. కాజల్ నిజంగా చెప్పండి, కాజల్ ఆడిన గేమ్ వల్ల సన్నీకి వచ్చేసింది. సో కాజల్ ఎలా గేమ్ ఆడింది ఎపిసోడ్ లో చూద్దాం. అండ్ ఈ గేమ్ ఆడడం వల్ల యానీ మాస్టర్ చాలా ట్రిప్ అయ్యారండి. ఎన్ని వర్డ్స్ ట్రిప్ అయ్యారంటే, ఎలా మాట్లాడారంటే గ్రూపిజం అని చెప్పి అటు వాళ్ళను వీటను అందరు నానా మాటలు మాట్లాడేశారు. అండ్ తర్వాత మనకు వచ్చేసి ఈరోజు నాగార్జున గారు మన రవిని అడుగుతాడు స్విమ్మింగ్ పూల్ లో ఏం జరిగింది, అసలు స్విమ్మింగ్ పూల్ గేమ్ లో ఏం జరిగింది అని, కావాలని ఓడిగించారా ఏంటా అనేది అది కూడా చూడాలి. అండ్ దెన్ వచ్చేసి శిరీషన్ను వాళ్ళ గురించి కూడా మన సిరి హఠా టపా 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 కొట్టేసుకుంది కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది అని కూడా అడుగుతారా అంటే అడిగారు. ఏమేమి అడిగారు అనేది ఎపిసోడ్ లోనే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానస్ అండ్ పింకీ విషయాల గురించి కూడా, అంటే లవ్ ట్రాక్స్ టూ లవ్ ట్రాక్స్ కదా, వాటి గురించి కూడా ఏం మాట్లాడారు చెప్పాలి. బట్ ఓన్లీ వన్ థింగ్ అండి, నాగార్జున గారంటే క్వశ్చన్ టు ఆన్సర్, అంటే క్వశ్చన్ వాళ్ళని ఆన్సర్ చెప్పాలి కదా. కానీ మనకి ఇక్కడ అలా జరగలేదండి. క్వశ్చన్ నాగార్జున గారు వేసేస్తున్నారు, ఆన్సర్ కూడా నాగార్జున గారే వేసేస్తున్నారు. అంటే వాళ్ళ ద్వారా చెప్పించే ప్రాసెస్ లో అని అనుకుంటున్నారు, బట్ నాగార్జున గారే ఆన్సర్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళ నోటి ద్వారా నుంచి కొన్ని మాటలు విందామంటే అది కానీ జరగలేదండి. అంటే ఎగ్జాంపుల్ షన్ను ఉంది, ఏం షన్ను ఎందుకు బాధపడుతున్నావు అని, దీప్తి కోసమా అని అక్కడ నాగార్జున గారే గుర్తు చేశారు. పాపం ఆయనేమో చెప్తాడని చెప్పనిస్తారంటే అలా కాదు. అండ్ యానీ మాస్టర్ దగ్గర మీరెందుకు అలా తిట్టారు, మ్యానిపులేట్ అయ్యారా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, ఆమె చెప్పనియండి నాగార్జున గారు కొన్ని మాటలు మిగతా వాళ్ళను. అండ్ ఎటు జరిగినా లాస్ట్కి అయితే ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ దాంట్లో ఆబ్వియస్లీ రవిదే కరెక్ట్ అన్నట్టుగానే మాట్లాడు, సన్నీ తప్పు అన్నట్టే. ఎప్పుడు ఇలాగైనా ఆ పాపం సన్నీనే తిట్టేస్తారా, తప్పున్నా సన్నీనే, కరెక్ట్ ఉన్నా సన్నీనే, కరెక్ట్ ఉన్నా కూడా సన్నీనే తప్పని మాట్లాడతారు. కాస్త తీరు మార్చండి. అండ్ ఫస్ట్ శ్రీరామ్ సేవ్ అయ్యాడండి ఈసారి. సో అదేంటో నాకు అర్థం కాలే. అంటే ఎక్స్పెక్టెడ్ సన్నీ సేవ్ అవుతాడు, సతీష్ సేవ్ అవుతాడు, బట్ శ్రీరామ్ సేవ్ చేస్తాడు ఏంటో తెలుస్తుంది. సెకండ్ అయితే మొత్తానికి సన్నీ సేవ్ అయ్యాడు. సో ఇంకా చాలా జరిగాయి ఎపిసోడ్ లో. ఏం జరిగాయి అని ఎపిసోడ్ లోకి అయిపోదాము. సో నాగార్జున గారి ఎంట్రన్స్ సాంగ్, ఏ బిడ్డ ఇది నా అడ్డా, సూపర్ సాంగ్ కదా, మనకు చాలా బాగుంటుంది సాంగ్. సో సాంగ్ సూపర్ గా అయిపోయింది. తర్వాత నాగార్జున గారు వచ్చారు. మండే టు థర్స్డే అయిపోయింది. ఫ్రైడే ఏం జరిగిందో తెలియాలి కదా, ఎవిక్షన్ పాస్ ఎవరికి వచ్చిందో తెలియాలి కదా అని చెప్పారు. సో మనకు చూపించడమే. రవి సిరి వాళ్ళందరూ కూర్చున్నారు, యానీ మాస్టర్ మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇంకా ఏం గేమ్స్ ఆడుతున్నారు, నాకు అవసరం లేదు, సిరికి సేవ్ చేయండి. యాక్చువల్ గా మానస్ కాజల్ ఫైవ్ దాంట్లో కూర్చున్నారు. సో వాళ్ళకి వచ్చింది యానీ మాస్టర్ సిరి ఫోటో కదా. సో వాళ్ళు పాపం నాకు అక్కడ అర్థం కాలే, కాజల్ ఏమన్నా గేమ్ ఆడిందా అస్సలు. అంటే మానస్ వచ్చి నేను యానీ మాస్టర్ సపోర్ట్ చేస్తాను అన్నాడు, కాజల్ వచ్చి నేను సిరికి సపోర్ట్ చేస్తాను. సరే చాలా సమయం కానీ యానీ మాస్టర్ మానస్ అన్నాడు సరే నేను సిరికి సపోర్ట్ లేదు, నేను యానీ మాస్టర్ సపోర్ట్ చేస్తా అంటే మానస్ ఏది చెప్తే అది కాకుండా ఇంకో పేరు చెప్తున్నారు కాజల్. అసలు ఎంతసేపటికి నాకు ఇష్టం లేదు, అక్కడికి యానీ మాస్టర్ అక్కడి నుంచి వచ్చేసి నాకు అవసరం లేదు, సిరికి ఇచ్చేయండి, నా ఫోటో కాల్ చేయండి, మాట్లాడుతుంటే ఎలా ఉంటారు నేను, నా ఫోటో కాల్ చేసేయండి అని చెప్పేసి లోపలికి రామ ఏమన్నా అంటే అక్కడ యానీ మాస్టర్ భయపడుతున్నారా అనిపిస్తుంది. ఎవిక్షన్ పాస్ కోసం ఎంతనా మరీ ఎలా నోటికి వస్తే అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమన్నా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్. యాక్చువల్ గా కాజల్ డైరెక్ట్ చెప్పింది, ఇప్పుడు యానీ మాస్టర్ అండ్ సిరి ఫోటో కాలిపోతే ఉండేది ఒక్క సన్నీ. సో ఐ వాంట్ టు గివ్ సన్నీ. అక్కడికి సన్నీ వచ్చి అరే ప్లీజ్ రా, వాళ్ళ మాటలు వినలేకపోతున్నా, మీరు ఏదో ఒక డెసిషన్ అని నేను చెప్తున్నారు, తను సపోర్ట్ చేయడం. సన్నీకి చెప్పేసి నేను నీకు సపోర్ట్ చేయాలి, నాకు తెలిసి నేను ఎవిక్షన్ పాస్ నీకు ఇప్పియాలనుకుంటున్నాను అని పాపం కాజల్ డైరెక్ట్ గానే చెప్పింది. పాపం సన్నీ ఏమీ చేయలేకపోతున్నాడు ఎటు కూడా. అక్కడ యానీ మాస్టర్ మాట వింటుంటే మనస్వి
యానీ మాస్టర్ మాట వింటుంటే అబ్బాబ్బాబ్బా అంటే ఎలా అంటే ప్రొవోకింగ్ ఆ తిట్టడం ఏ విధంగా చేస్తుందంటే అలా చేసేస్తూనే ఉంది. గ్రూప్ అంటారు, వీళ్ళు గ్రూప్ గేమే ఆడుతున్నారు. చెప్పడం మాత్రం నేను కాజల్ ఫస్ట్ సిరికి సపోర్ట్ చేసింది. తర్వాత కాదు అంటుంది. వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఇద్దరు ఫోటో కాలిపోవాలని. అదే డైరెక్ట్ చెప్పి చేయొచ్చు కదా! మేము సన్నీకి సపోర్ట్ చేయాలనుకున్నాం. సన్నీకి ఇవ్వాలనుకుంటున్నాము. సో మీ ఫోటోలు కాల్పేస్తున్నామని చెప్పొచ్చు కదా! అలా చెప్పరు. నేను యానీ మాస్టర్‌కి అంటారు. ఇక్కడేమో సిరి అంటారు. వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా అంటారు అని చెప్పేసి అబ్బా ఏమన్నా మాట. అక్కడికి సన్నీ వచ్చారు. లేదురా అసలు ఆ మాట అరే పడ్డాడు ఎప్పుడు చెడ్డోడు కాదురా. పడని వాళ్ళు ఎన్ని మాటలన్నా నీకెందుకు? నేను అనుకున్నా నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంతే. నాకేం నా స్ట్రాటజీస్ నేను ఉపయోగిస్తున్నాను. అసలు కాజల్ మొత్తం భలే స్టాండ్ తీసుకుందండి. అసలు కాజల్ గ్రాఫ్ ఇలా పోతుంది. తను మాత్రం తన స్టాండ్ గానే తీసుకుంది. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం నేను ఫిక్స్ అయిపోయాను. పాపం మానస్ ఎంత ట్రై చేస్తున్నా ఆమె మాత్రం. ఇప్పుడు ఇద్దరు ఒకే ఛాన్సర్ చెప్పాలి. బట్ ఆమె చెప్పనప్పుడు మానస్ ఏం చేస్తాడు? ఎంత ట్రై చేసినా చెప్పట్లేదు. కాజల్ ఇప్పుడు యానీ మాస్టర్ అంటే సిరి అంటారు. సిరి అంటేనే యానీ మాస్టర్ అంట. లేదు నేను ఇద్దరిని కాదు అంటది. అసలు అంత చేసినప్పుడు మానస్ ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఆ తర్వాత అక్కడికి హార్న్ వచ్చేసింది. ఇంకా ఆన్సర్ చెప్పట్లేదు అని అప్పటికే మనసు చెప్పేశాడు కూడా నేను యానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను అని. కానీ లోపల మాత్రం అబ్బాబా ఏమన్నా యాక్చువల్గా అతనికి మళ్ళీ శ్రీరామ్ వచ్చి కూడా అన్నారు ఏంటి ఇంతసేపు మీరు ఇక్కడ లేదు నేను చెప్తాను నేను సపోర్ట్ చేస్తున్నాను యానీ మాస్టర్ కి అంటే నువ్వు హౌస్ కాల్ అన్నావు కదా మరి చెప్పట్లేదు అంటే అరే నేను చెప్పేసిన ఆల్రెడీ బిగ్ బాస్ కి నేను చెప్పేశాను తను ఇలా అంటుంది ఇట్లా అని చెప్పేశానంటే మీరు ఆల్రెడీ అన్ని నువ్వు క్యాప్టెన్ నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిందే నువ్వేం మాట్లాడట్లేదు ఎందుకంటే అరే కెప్టెన్ ఎంత మాత్రం తన ఓన్ డెసిషన్ అంటే పక్కలో అవసరం లేదా ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ క్యాప్టెన్ అని కాదు ఇద్దరు కలిసి కానీ శ్రీరామ్ ఏమంటున్నాడంటే క్యాప్టెన్ డెసిషన్ తీసుకోవాలంటే క్యాప్టెన్ చేయలేడా అసలు లోపలికి వెళ్ళిపోయాక అస్సలు నాకు ఈ మాట నచ్చలేదండి రవి షణ్ముక్తాన్ అరే ఇప్పుడు ఎవర్రా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఏం ఆడుతుంది సన్నీ ఏమన్నా వెళ్ళి కాజల్ని అడిగాడా నాకు సపోర్ట్ చేయని బా సో ఆ మాట చాలా అసలు అంటే ఇక్కడ రవి తెలుస్తుంది ఏంటి ఇలా మాట్లాడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అసలు ఇక్కడ సన్నీకి ఏమైనా సంబంధం ఉందా సన్నీ వెళ్ళి పింకీని అడిగిందా లేకపోతే కాజల్ని అడిగిందా నాకు సపోర్ట్ చెయ్యండి అని అసలు తనకు సంబంధమే లేదు అక్కడికి తను మీకు ఇష్టం నన్ను లాక్కండి అన్నట్టుగానే మాట్లాడాడు బట్ రవి ఇచ్చిన స్టేట్మెంట్ బాగాలేదు అప్పుడు నాగార్జున గారు రవి ఐ మీన్ సన్నీ అన్నాడని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నాగార్జున గారు అంటే ఎప్పుడు చూసినా సన్నీనే అనాలి అనుకుంటున్నారా అదేంటో అర్థం కాదు ఎందుకంటే ఆ టాపిక్ తీయాలి కదా నాగార్జున గారు అప్పుడైతే సన్నీ నన్ను ఆడోళ్ళు అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు అని ఎట్లా అన్నావు అని చెప్పేసి మరి తిన్ను అనొచ్చు కదా అన్నారు అంతే వాళ్ళని ఎంతసేపు అలాగే ఉంటారు సో ఎవిక్షన్ ఫ్రీ ఫస్ట్ తెచ్చేసుకున్నాడు సో అంటే కావాలని వాళ్ళు అడ్డం పెట్టేసుకొని ఇతను తెచ్చుకున్నాడు అన్నట్టుగానే పాపం అయితే అక్కడ మానస్ కాజల్ అలాగే జరుగుతుంది వాళ్ళ డిస్కషన్ లాస్ట్ మొత్తానికి బజర్ మోగింది యానీ మాస్టర్ది అండ్ సిరిది ఫోటో ఫైర్ అయిపోయింది అసలు యానీ మాస్టర్ అయితే ఏమన్నా మాట్లాడుతున్నారా అసలు ఆగలేకపోతున్నారు శ్రీరామ్ వచ్చి మీరు 9 వారాల నుంచి అలాగే మాట్లాడుతున్నారు కానీ మాట్లాడట్లేదు మాట్లాడకండి అంటే దానికి ఇంకెంత అంటే మంటను ఇంకెంత ఆర్జం పోసినట్టుగా ఉంది శ్రీరామ్ అంటే శ్రీరామ్ కి కూడా నచ్చట్లేదా వాళ్ళకి ఏం ఆడుతుంటే సన్నీ ఏం చేశాడని నాకు అర్థం కాదు పాపం సన్నీ దగ్గర తెచ్చుకొని వాళ్ళు అసలు యానీ మాస్టర్ అయితే ఇంకెంత అసలు రెచ్చగొట్టేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూల్ చేయాలి కానీ యానీ మాస్టర్ రెచ్చగొడుతున్నారు ఆమె ఇంకా రెచ్చిపోతుంది ఎంత ఫీల్ అవుతుందంటే బాధ అనిపిస్తుంది నాకు వాళ్ళు అలా చేశారు పింకీ వల్ల నేను చేశాను పింకీ యానీ మాస్టర్ ఉన్నప్పుడు ఆ సన్నీని సేవ్ చేస్తాను నన్ను సేవ్ చేస్తారు కదా అన్నట్టు నేను వాళ్ళని సేవ్ చేస్తే ఇప్పుడు నన్ను సేవ్ చేయట్లేదు వాళ్ళు కావాలని గేమ్ ఆడుతున్నారు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళ గ్రూపిజం అరే అసలు అక్కడ ఎవరికి సంబంధం లేకుండా జరిగిపోయింది కానీ వాళ్ళైతే గ్రూపిజం అని మాట్లాడారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా గ్రూపిజమే కదా మరి మన జరిగిన కెప్టెన్సీ టాస్క్ కోసం సెకండ్ కంటెంట్ గా యానిమేషన్ గెలిపించడం కోసం వాళ్ళందరూ చేసింది ఏంటి గ్రూపిజమే కదా అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను వాళ్ళ వరకు వస్తే ఒకలాగా వీళ్ళ వరకు వస్తే ఒకలాగా సో మొత్తానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేసి సన్నీకి వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ ఫోటో కలిపోయింది సో ఉన్నది సన్నీ ఒక్కరికి ఎవిక్షన్ పాస్ వచ్చేసింది పాపం సన్నీ హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు మళ్ళీ యానీ మాస్టర్ అన్నారు అయితే మేబీ వాళ్ళకు డౌట్ ఉందేమో
వాళ్ళకి డౌట్ ఉందేమో, స్ట్రాంగ్ అనుకుంటున్నారేమో కానీ అంటే ఇక్కడ షెన్ను అంటున్నాడు రవితో, పాపము అంటే వాళ్ళందరూ స్ట్రాంగ్ అనుకుంటున్నారేమో కానీ స్ట్రాంగ్ కాదు, ఇంకా వీక్ అని భయపడుతున్నారేమో, అందుకని అంటే ఇండైరెక్ట్ గా సన్నీని అంటున్నాడా నాకు అర్థం కాలేదు. సన్నీ వీక్ అనుకొని సన్నీకి ఇవ్వాలనుకుంటున్నారా ఎవిక్షన్ పాస్, వాళ్ళంతా స్ట్రాంగ్ అనుకుంటున్నారా? మరి ఇప్పుడు యానీ మాస్టర్ అని అంటే ఆమె కూడా వీక్ అనుకుంటుందని అనుకోవచ్చు కదా, అలా కాదు. యానీ మాస్టర్ ఏమో స్ట్రాంగ్, సన్నీ వీక్ వాళ్ళ ఉద్దేశంగా. ఏమన్నా తర్వాత శ్రీరామ్ వచ్చేసి వాళ్ళు అటు కూర్చుంటే, మానస్ కాజల్ కూర్చుంటే శ్రీరామ్ వచ్చేసి మనస్కి నువ్వు క్యాప్టెన్ అయ్యండి, మా ఏమండి నువ్వు క్యాప్టెన్ అయ్యండి, నువ్వు అసలు సపోర్ట్ చేయలేదు, ఆయన ఆమె అంతే ఎడుస్తుంది, అంత ఉసురంతా మీకు తలుగుతున్నది, ఏం మాట్లాడతాడు, ఇది ఏమన్నా ఊర్లలో గేమ్ ఆడతాడు, నువ్వు ఉసురు తలుగుతాడు, ఏం మాట్లాడతాడు శ్రీరాము? ఎంత అని మాస్టర్ ఫీల్ అవుతున్నా, ఆల్రెడీ అని మాస్టర్ రెచ్చగొట్టిండు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఉసురు తలుగుతుందా? మానస నరికి కాజల్ కోపం వచ్చేసి ఉసురంటావేంటి నీకు అలా అంటే, నేను నీతో మాట్లాడుతున్నా, నేను మానసతో మాట్లాడుతున్నా. సో మానస్ ని దాని పక్కన తీసుకొని వెళ్ళిపోయారు. సన్నీ ఆ మాట విన్నా కూడా ఒకటే మాట్లాడుతుంది. సన్నీ యాక్చువల్ గా బుద్ధ ఒకటి బ్యాచ్ పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఎంత హ్యాపీ ఉన్నా, ఈ వీక్ నేను కొట్లాడలేదు, ఎవరిని ఏం అనలేదు, అబ్బా అంత స్పేస్ ఏంది, పీస్ అని చెప్పేసి బ్యాచ్ ని ముద్దు పెట్టుకొని అంటే అమ్మాయి నేను ఈ వీక్ మాత్రం ఏం లేదని ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ ఈ శ్రీరామ్ ఈ మాట అనేది కాజల్కి మాత్రం చాలా కోపం వచ్చింది. ఇది గేమ్ ఆడడానికి వచ్చినాం, గేమ్ ఆడడానికి రావాలి కానీ ఉసురు తరుగుతుంది ఆ మాటలు మాట్లాడడానికి రాలే కదా. మరి నాగార్జున గారు ఈ మాటనన్నా మాట్లాడతారా? లేదు. నాగార్జున గారు మళ్ళీ శ్రీరామ్ సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఆయన ఎవరిననాలనుకుంటున్నారు వాళ్ళని అంటారు తప్ప ఇలా మాట్లాడినారు. ఉసురు తలగడం ఏంటండి, ఇలా మాట్లాడడం అసలు శ్రీరామ్ అలా మాట్లాడడం వల్ల ఆయన మీద కూడా రెస్పెక్ట్ తగ్గిపోతుంది. అలా మాట్లాడుతున్నాడా కదా. షెన్ను వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ షెన్ను వాళ్ళు వీకేమో, అందుకని అది ఎవిక్షన్ పాస్ తెచ్చుకున్నారేమో. ఎవిక్షన్ పాస్ అనేది బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్ విన్ అవ్వాలని ట్రై చేయాలి కానీ మేము వీక్ అలాగే అనుకోకూడదు. సో నాగార్జున గారు వచ్చేసారు, అంటే అయిపోయింది మన ఫ్రైడే వర్క్ అయిపోయింది కదా, వచ్చేసారు. సో నాగార్జున గారు వచ్చేసి సారీ గేమ్ అయితే అయిపోయింది కానీ ఇంకొక టాస్క్ వచ్చింది వాళ్ళకు. ఏంటి అంటే కోల్గేట్ వాళ్ళ వేదిశక్తి టాస్క్. ఆల్రెడీ కోల్గేట్ వాళ్ళ వేదిశక్తి స్ప్రే వచ్చేసి అందరికి ఇచ్చేస్తారు లాస్ట్ టైం అప్పుడు. బట్ ఇప్పుడు ఒక టాస్క్ పెట్టారు. ఏ టాస్క్ అంటే తాజాగా ఉండడానికి యూజ్ చేస్తాము. సో మీకు ఏ విధంగా తాజాగా మీ టీమ్మేట్స్ అంటే మీ ఉన్న గ్రూప్ వాళ్ళందరికీ ఏ విధంగా తాజాగా మీరు రావాలనుకుంటే వాళ్ళ పేర్లు పెట్టండి అని. ఫస్ట్ సీన్ వచ్చేసి కాజల్ ఫోటో పెట్టేసి, కాజల్ ఈ స్ప్రే కొట్టాక నువ్వు తాజాగా మంచి మంచి ఆలోచనలతో మంచి మాటలతో ఫ్రెష్ గా రావాలని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ 2 వీక్స్ బాగా ఆడావు, తర్వాత అంతా మారిపోయింది నీ స్ట్రాటజీస్ కానీ అవన్నీ. సో ఇప్పుడు ఈ ఫ్రెషనర్ కొట్టాక నీ ఆలోచనలు ఈ మాటలన్నీ బాగా వస్తాయని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి కాజల్ ఫోటో పెట్టి కాజల్ కి స్ప్రే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు కాజల్ వచ్చింది. కాజల్ వచ్చేసి యానీ మాస్టర్ పేరు పెట్టేసింది ఎదుటి వాళ్ళ సైడ్. అంటే తను ఏదైనా మాట అంటే అనేస్తుంది కదా, అలా కాకుండా మీరు ఎదుటి వాళ్ళ షూస్ లో మీ కాలు పెట్టి, అంటే ఎదుటి వాళ్ళ ప్లేస్ లో మీరుండే ఆలోచించి ఏవైనా మాటలు అంటే అనండి, అది ఆలోచించి మాట్లాడండి అని చెప్పేసి యానీ మాస్టర్ కి చెప్పింది. సో యానీ మాస్టర్ వచ్చి ఫ్రెష్ కోట్ వేసుకుంది. ఇప్పుడు యానీ మాస్టర్ మళ్ళీ కాలేజ్ వెళ్ళి, నేను నా షూస్ లో పెట్టాను నన్ను అంటున్నావు కదా, నువ్వు కూడా అదే ప్లేస్ పెట్టుకో, నువ్వు కూడా నా షూస్ లోనే కాలు పెట్టాను, నువ్వు నా సైడ్ నుంచి కూడా ఆలోచించు అని చెప్పి మళ్ళా డాన్స్ చేసేసిందండి ఆవిడ. అదేంటో తెలీదు ఆవిడ చేసి అప్పుడు మీ కుచి అనేవాడు చాలా బాగుంది, మీ చైల్డిష్నెస్ బాగా నచ్చింది అన్నప్పటి నుంచి రెచ్చిపోయింది రా ఆయన. చేసి నువ్వు ఏ పాయింట్ ఆఫ్ లో చెప్పావు కదా, కరెక్ట్ గా చెప్పింటే బాగుండే. కానీ యానీ మాస్టర్ మాత్రం వేరేలాగా అర్థం చేసుకొని ఇంకా చైల్డిష్ అని, చిన్నపిల్లలు ఎట్లా కొట్లాడతారు ఎట్లా గొడవపడతారు ఆ పాయింట్ ఆఫ్ లో కలిపి అలా ఇమిటేట్ చేయడం అలా స్టార్ట్ చేసింది. సో మొత్తానికి యానీ మాస్టర్ వచ్చి కాజల్ పెట్టేసి చేసింది. నెక్స్ట్ మానస్ వచ్చి శ్రీరామ్. ఎందుకు అంటే నిన్ను అన్నాడు కదా, నువ్వు నీ సైడ్ నీలాగా ఆలోచించు, సీదా ఆడు అంటే సరిగ్గా ఆడలేదు అన్నట్టుగా చెప్పాడు. నేను సీదాగా ఆడు, ఉసురు తలుగుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. మానస్ కి చాలా సీదా ఆడమైంది. మానస్ ఏది చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ గా ఆలోచించి చేస్తాడు. అక్కడ కాజల్ ఒప్పుకోపోతే తనేం చేస్తాడు, నువ్వు సీదా ఆడు, నువ్వు కెప్టెన్ వి అలా మాట్లాడే వరకు శ్రీరామ్ మానస్కి అస్సలు నచ్చలేదు. సో శ్రీరామ్కి మానస్ శ్రీరామ్కి ఏం చెప్పట, ఈ స్ట్రాటజీస్ అవన్నీ కొంచెం బాగలేదు, కొంచెం ఈ ప్రోవోకింగ్ అనేవి బాగా కొంచెం నేర్చుకుంటావు, ఫ్రెష్ గా మంచిగా రావాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇచ్చాడు.
సో శ్రీరామ్కి ఇప్పుడు మానస్ శ్రీరామ్కి ఇచ్చారు కదా, శ్రీరామ్ మానస్కి ఇచ్చేసాడు. సో ఇన్ని రోజుల నుంచి స్ట్రాటజీస్ యూస్ చేయలేదు కదా, ఇప్పటి నుంచి స్ట్రాటజీస్ యూస్ చెయ్యి అని చెప్పి శ్రీరామ్ మానస్కి ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చి సిరి. సిరి వచ్చి మానస్కి ఇచ్చింది. సిరి కూడా వచ్చేసి మానస్కి ఇచ్చేసింది. సారీ సిరి కాదు, శ్రీరామ్ అయిపోయింది కదా. సన్నీ వచ్చి షన్నుకి పెట్టాడు. ఒకటే అంటే ఇప్పటి నుంచి మన దగ్గర ఉన్న కొట్లాట్లు అన్నీ అయిపోయాయి కదా, ఇప్పటి నుంచి మన ఇద్దరు ఫ్రెండ్షిప్ బ్రాండ్ మంచిగా ఉండాలి. అదే స్టార్ట్ చేశాను కదండి, స్టార్ట్ చేసాం బట్ ఇంకా మంచిగా ఫ్రెష్గా మంచి బ్రిడ్జ్ లాగా మంచిగా ఉండాలి. అంటే బ్రిడ్జ్ లాగా స్ట్రాంగ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే బ్రిడ్జ్ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ కావాలనుకుంటున్నాను అని చెప్పేసి సన్నీ వచ్చి షన్నుకి ఇచ్చాడు. సో షన్ను వచ్చి సిరికి ఏదైనా పర్సనల్గా తీసుకోకుండా మంచిగా ఫ్రెష్గా గేమ్ ఆడు అని చెప్పి సిరికి పెట్టారు. ఆ తర్వాత పింకీ వచ్చి ప్రియాంక వచ్చి సిరికి పెట్టింది. మా ఇద్దరి మధ్యలో లాస్ట్ వీక్ గొడవలు అవ్వడం వల్ల అంటే నామినేషన్ ప్రాసెస్లో నేను మాట్లాడినారు కదా, అప్పటి నుంచి సో అవన్నీ తొలగిపోయి మంచిగా మళ్ళీ ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నాను. అంటే సరే రా హగ్గి అని చెప్పేసి మళ్ళీ హగ్గిచ్చి సిరి తీసేసుకుంది ఫ్రెష్. రవి వచ్చి యానీ మాస్టర్కి మీరు ప్లీజ్ నో కంప్లైంట్స్, మీరు ఫైటర్ గానే ఉండాలని అనుకుంటున్నాను, అలా కంప్లైంట్స్ అలా చెయ్యకండి అని చెప్పేసి అన్ని మాస్టర్కి ఇచ్చేసారు. సో మొత్తానికి అలా అందరికీ అన్ని ఇచ్చేసేసారు. మొత్తం అయిపోయింది, టాస్క్ అయిపోయింది. నాగార్జున గారు బ్యాక్ వచ్చేసారు. సో ఈ రోజు నాగార్జున గారికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏమేమి డౌట్స్ ఉన్నాయి? మానస్ సన్నీ గేమ్ ఆడిన దాంట్లో రవి గేమ్ ఆడా? సిరి అండ్ ఎవిక్షన్ పాస్ గేమ్ లో కాజల్ గేమ్ ఆడిందా? కాజల్ కావాలని చేసిందా? రవి కావాలని చేశాడా? ఇవి క్లియర్ చేసుకుందాము అని చెప్పేసి హౌస్ లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నారు. రవికి వచ్చేసి లాస్ట్ వీక్ మానస్కి వచ్చి కెప్టెన్ అయ్యా హ్యాపీగా ఉందని చెప్పాడు. రవి నీకు ఎలా ఉంది కెప్టెన్ అయ్యాక అంటే బాగుంది సార్ అంటే సరే ఇప్పుడు తెలుస్తుంది ఆగు అని చెప్పేసి అన్నారు. బిగ్ బాస్ వచ్చేసి ఇప్పుడు రవికి ఒక టాస్క్ అని చెప్పారు, ఎందుకంటే లాస్ట్ వీక్ కెప్టెన్ కదా ఏముంటుందో చూద్దామని చెప్పేసి స్టోర్ రూమ్ లోకి వెళ్ళి తీసుకురమ్మన్నారు. గోల్డ్ బొగ్గు, బంగారము బొగ్గు ఉన్నాయి, మైనింగ్ చేశారు కదా లాస్ట్ వీక్. సో మీరు గుడ్ అనేది ఎవరికి ఇస్తారు? బెస్ట్ అనుకునే వాళ్ళకి గుడ్ ఇవ్వండి, వర్స్ట్ అనే వాళ్ళకి బొగ్గు ఇవ్వండి అని చెప్పారు. సో ఫస్ట్ వచ్చి రవి వచ్చేసి గుడ్ అని ఎవరికి ఇచ్చారంటే గోల్డ్ ఇచ్చింది పింకీకి. ఎందుకంటే ఫస్ట్ ఆ వీక్ నామినేషన్ ఐ మీన్ కెప్టెన్సీ కంటెండర్ గా ఫస్ట్ తనే సెలెక్ట్ అయ్యింది. సో చాలా బాగా ఆడింది, ఫైనల్ గా చాలా బాగా ఆడింది. అందుకోసం అంటే ఫైనల్ గా మానస్ కోసం వదిలేసుకుంది కదా. అంటే లేదు సార్ అంటే లేదు చూసాం కదమ్మా, అలా ఒకసారి వదిలేసి మళ్ళీ పట్టుకున్నావు అంటే యాక్చువల్ గా సంచాలక తను ఏం చేస్తున్నాడో రవి చూడలేదు, తను ఒకసారి వదిలి మళ్ళీ పట్టుకుందంట. సో రవి చూడలేదు. అండ్ దెన్ వచ్చేసి తెలుసులే మీ ఇద్దరు కలిపి మానస్ తో కూడా ఆడాలనుకున్నారు కదా కన్ను కొట్టి అంటే యాక్చువల్ గా రవి పింకీకి కన్ను కొట్టి మానస్ ని మాటల్లో పెట్టు నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి దయ చేసింది. అది రవికి తర్వాత అర్థం చేసుకున్నాడు. సో అక్కడ అది కూడా చెప్పాను నాగార్జున అలా ఏం కాదు అని చెప్పేసి. అంటే నేను నా గేమ్ నేనే ఆడాను, బట్ ఆ ప్లేస్ లో మానస్ కాకుండా ఇంకెవరన్నా అంటే మాత్రం ఇంకొంచెం గట్టిగా మాట్లాడదాను, బట్ మానస్ నీ కోసం కాబట్టి నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి గేమ్ వదిలేస్తాను. అంటే అంత స్ట్రాంగ్ ఉన్నా ఇప్పుడు మానస్ కోసం వదిలేసుకుంటుంది కదా, అలానే వదిలేసుకుంది. మేబీ మానస్ ప్రియాంక గొడవ బాగా అన్నా కూడా ప్రియాంక వెళ్ళిపోద్దేమో, మానస్ స్ట్రాంగ్ కదా ఆబ్వియస్లీ, కానీ మానస్ కోసమే వదిలేసాను అని చెప్పేసి. సెకండ్ బొగ్గు ఎవరికి ఇస్తున్నావు అంటే సన్నీకి ఇచ్చారు. ఎందుకంటే సింపుల్ మ్యాథ్స్ దగ్గర తను పోయాడు, కొంచెం బాగా చేస్తుంటే మ్యాథ్స్ దగ్గర కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు. సో స్విమ్మింగ్ దాంట్లో బాగా చేశాడు, బట్ ఇక్కడ పోయింది కదా అందుకని నాకు బాగా అనిపించేసి ఇచ్చేసాను. సో స్విమ్మింగ్ టాస్క్ లో పగ తీర్చుకున్నావా రవి నువ్వు అంటే లేదు సార్ నేను ఎందుకు పగ తీర్చుకున్నావు అంటే లేదు నాకెందుకు పగ, అట్లేం లేదు నేను అట్లా ఏం చెయ్యలేదు తను ఆడాడు కదా అంటే సరే నువ్వేమనుకుంటున్నావు మరి ఎందుకు జరిగింది అంటే నేను చెప్పాను సరిగ్గా వేసుకోమని చెప్పాను, బట్ తనకు అర్థం కాలేదు, తను అలా చేశాడు. సో సన్నీ అడిగితే యాక్చువల్ గా తను ఫస్ట్ చెప్పింటే బాగుండు, నేను 4-5 వేసుకున్నాక చెప్పాడు అంటే మరి నువ్వు వేసుకునలేవు, మరి మానస్ ఎలా వేసుకున్నాడు అంటే నేను సరే అందుకే ఒప్పుకున్నాను కదా, కొంచెంసేపు ఫీల్ అయిన తర్వాత వదిలేసాను అని చెప్పేసి సన్నీ చెప్పాడు. సో దాని వల్ల అంటే
రవి కావాలని చేశాడా అనేది మాత్రం లేదు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. మానస్ సన్నీ మాత్రం ఇంక పోనీలెండి అంటే వదిలేసేసేద్దాంలే అన్నట్టుగా. నా తప్పు ఒప్పుకుంటున్నాను అంటే అప్పుడు నాగార్జున గారు అంటున్నారు, సరే ఇప్పుడు నువ్వు స్కూల్‌కెళ్ళావా చిన్నప్పుడు? డ్రెస్ సరిగ్గా ఏసుకునేవాడివి అంటే ఉల్టా ఏసుకుంటావా? వెనక బటన్స్ పెట్టుకుంటావా? ఇప్పుడు నువ్వు వేసుకునే డ్రెస్‌కి నువ్వు ఉల్టా ఏసుకుంటావా? అంటే లేబుల్స్‌లేవి చూసుకోకుండా లేబుల్ లేకపోయినా నువ్వు ఉల్టా ఏసుకొని ఎళ్ళిపోతావా? అందరికి తెలిసిందే కదా నాగార్జున గారు. మీరు ఎందుకు మళ్ళీ నీదే తప్పు అని ప్రూవ్ చెయ్యాలని చూస్తారు. సన్ని తప్పున్నా సన్నిదే తప్పు, సన్నిది కరెక్ట్ ఉన్నా సన్నిదే తప్పు. మీరు ఆబ్వియస్లీ అలాగే చేస్తారని తెలుసు కదా. సో తర్వాత గోల్డ్ మానస్కి ఇచ్చాడు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ చాలా బాగా ఆడాడు అందుకోసమని. మరి ఎవిక్షన్ గేమ్ లో ఏమైంది మానస్ అంటే నేను నా వరకు నేను ట్రై చేశాను. బట్ నా కో పార్ట్నర్ అయిన కాజల్ని నేను కన్విన్స్ చేయలేకపోయాను. బట్ నా వరకు నేను చేశాను, తన కన్విన్స్ చేయలేకపోయాను అని మాత్రం ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత కోల్ ఎవరికి ఇస్తా అంటే కాజల్. తను ఈ వీక్ దొంగతనమే చేయలేదు సార్, అసలు దొంగతనం చెయ్యకుండా గేమ్ ఆడింది అసలు అని చెప్పేసి చెప్తే సేమ్ ఒకవేళ తను దొంగతనం చేసినా తను కొంచెం బాగా గేమ్ ఆడితే ఫోర్త్ కెప్టెన్సీ కంటెండర్ అంతేలే. నువ్వు ఆడపిల్లలందరినీ కలిపి కెప్టెన్సీ కంటెండర్ గా చేయాలని అనుకున్నావు కదా అని అంటే అది చెప్పాలనుకుని అంటే చేద్దాం అనుకున్నాం కానీ తను ఏం చేయలేకపోయింది కదా. అంతే కాజల్ అంటే కాస్త ఎప్పుడు దొంగతనం చేసినా దొంగ అంటే దొరికితే దొంగవు లేకపోతే లేదు అంటే. కానీ ఈసారి మైనింగ్ కదా కొంచెం నీతి నిజాయితీగా ఆడాలని అనుకుంటున్నాము అంటే అంటే ఇది ఒక్కసారి కదా, ఇది ఒక్కటే సార్ మళ్ళీ తర్వాత గేమ్ ఆడతా స్ట్రాటజీ. సో ఈ వీక్ కానీ మరి ఎవిక్షన్ పాస్ దగ్గర మాత్రం బాగా ఆడావు అంటే నా స్ట్రాటజీ సార్ నేను అనుకున్నాను చేశాను అంతే అని చెప్పేసి చాలా బాగా ఆడావు కాజల్, నువ్వు మంచిగా చేసావు అని చెప్పేసి కాజల్ని మెచ్చుకున్నారు. సో నెక్స్ట్ గోల్డ్ వచ్చేసి యానీ మాస్టర్కి ఇచ్చారు. ఎందుకు అంటే తను స్టార్టింగ్ నుంచి గివ్ అప్ ఇస్తూ ఇప్పుడు ఫైటింగ్ స్టేజ్ వరకు వచ్చింది. సో చాలా బాగా తన గ్రాఫ్ పెరిగింది. అందుకని నేను యానీ మాస్టర్కి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మరి మ్యానిపులేట్ అంటే యానీ మాస్టర్ అడిగారు, ఎందుకు నువ్వు అలా మాట్లాడావు అంటే మ్యానిపులేట్ అయ్యావా, నిన్నెవరో మ్యానిపులేట్ చేశారా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా, మ్యానిపులేట్ అయ్యాను అనుకుంటున్నావా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా అనుకుంటున్నావా, అన్ని నాగార్జున క్వశ్చన్స్ అడిగితే అట్లా ఎలా ఆన్సర్స్ ఇస్తారు? అన్ని ఆయనే క్వశ్చన్స్ ఆయనే ఆన్సర్స్ ఇస్తే ఇంకా వీళ్ళేం చెప్తారు? అదేదో సినిమా గుర్తొస్తుంది, బొమ్మరిల్లు సినిమా లాగా ప్రకాష్ రాజ్ అన్ని డైలాగ్ కొడుతూ నాకు ముద్ద దిగట్లేదు నానా అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. అసలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా నాగార్జున గారు. యానీ మాస్టర్ మాట్లాడివ్వండి, ఎందుకు మీరు మాట్లాడివ్వట్లేదు? యానీ మాస్టర్ క్వశ్చన్స్ అన్ని మ్యానిపులేట్ అయిపోయావు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, ఎందుకండి వాళ్ళ క్వశ్చన్స్ ఆమె చెప్తుంది కదా వర్డింగ్స్ ఏవో మీరే చెప్పేస్తున్నారు, వాళ్ళ ఆన్సర్స్ కూడా మీరే ఇచ్చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే యానీ మాస్టర్ మాత్రం చాలా ఫీల్ అయ్యారు. అంటే మరి మీరు ఫస్ట్ మీరు ప్లస్ ప్రియాంక ఉన్నప్పుడు మీరు సన్నీకి సపోర్ట్ చేశారు కదా, సో సన్నీకే వచ్చింది కదా, మరి ఎందుకు ఫీల్ అవుతుంటే నేను అలానే కాదు అంటే మరి మీరు మ్యానిపులేట్ అయిపోయారా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అని డైలాగ్ కొట్టేస్తున్నారు. అంటే నాకు కొంచెం బాధగా వేసింది అక్కడ నా ఫోటో కాలిపోతున్నందుకు. అంటే మరి పింకీతో ఎందుకు పింకీ పాపం వెళ్తుంటే లేదు యాక్చువల్గా అక్కడ సన్నీది కాజల్ ఫోటో వచ్చినప్పుడు పింకీ చెప్తుందంటే నేను సన్నీకి సపోర్ట్ చేస్తాను, మీరు ఎలాగో కాజల్కి సపోర్ట్ చేయడం సన్నీకి సపోర్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడానంటే లేదు నేను ఇద్దరిని కాల్చేద్దాం అన్నట్టు చూస్తున్నారా ఏంటో తెలీదు. బట్ పింకీ మాటలకు అలే మనం ఇక్కడికి వచ్చింది ఒకరిని సేవ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో నేను సరే అని చెప్పాను. అలా చెప్పేసింది తప్ప అని చెప్పేసి అయితే మరి తనేం చేసింది పాపం, తనేదో చెప్పింది, తను చెప్పింది దానికి ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కదా. అవును మరి ఇన్ఫ్లుయెన్స్ అయినంత మాత్రం అంటే చిన్నపిల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి పింకీ చెప్పింది కదా అని అయ్యో అవును మనం వచ్చింది సేవ్ చేయడానికి, కానీ గేమ్ ఆడాలి, ఇండివిజువల్ గా గేమ్ ఆడాలి. నువ్వు ఇండివిజువల్ గా గేమ్ ఆడాల్సింది, మరి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అంటే ఎవరు చెప్తారు వింటావా, అంతే కదా. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే మ్యానిపులేట్ అవ్వడం అంటే కాదు. సో అక్కడ జరిగింది పాపం వాళ్ళు గేమ్ ఆడారు, ఈమె ఎందుకు ఫీల్ అయ్యింది, నువ్వు ఇండివిజువల్ గా ఆడి నీ డెసిషన్ తీసుకుంటే అక్కడ కాజల్ది సన్నీది ఫోటో కలిపోతుండే, అప్పుడు యానీ మాస్టర్ సీరియల్ ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు పెట్టాల్సి వచ్చేది, అంతే కదా. సో తను వినకుండా ఆలోచించింది, తన తప్పు, వాళ్ళు చెప్తున్నది వినడం తన తప్పు అనేసి చెప్పేశారు నాగార్జున గారు. సో మొత్తానికి ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఎవరితో నేను ఇప్పటి నుంచి నా గేమ్ నేనే ఆడతానని ఎవడు ఎలా కొట్టేసినాను. నెక్స్ట్ కోల్ ఎవరికి ఇస్తున్నావు అంటే షన్నుకి. ఎందుకు అంటే అయోమయం, ఈ వీక్ అంతా అయోమయంగానే ఉన్నాడు. అంటే అయోమయంలో బ్రహ్మణ
అయ్యో! అన్నాక అంటే నో వన్ అంటే పాపం ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడంటే ఎవరు నో వన్ టు షేర్ అంటే ఎవరితో షేర్ చేసుకోవాలని తెలియట్లేదు అనుకుంటున్నావా? అంటే 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 జెస్సీ ఎళ్ళిపోయాడు కదా! జెస్సీ ఎళ్ళిపోయాడని ఫీల్ అవుతున్నావా? అన్నట్టుగా నాగార్జున గారే క్వెషన్స్ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ సో రవితో చెప్పింటే ఓహో! ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడనా? సో శ్రీరామ్ ఓకే. నేను క్వెషన్ ఏస్తాడు అనా? అన్నీ నాగార్జున గారే. ఒక్క దగ్గర కూడా పాపం షెను అట్లా మాట్లాడుతున్నాడు. అన్ని నాగార్జున గారే క్వెషన్స్. నాగార్జున గారే ఆన్సర్స్. క్వెషన్స్, ఆన్సర్స్ అన్ని నాగార్జున గారే చెప్పేస్తున్నారట. షెన్నుని గూడా మాట్లాడనిచ్చట్లేదు. అంటే నాగార్జున గారు అడిగారు. మరి ఇప్పుడు శ్రీరామ్ అడిగిన క్వెషన్ ఇప్పుడు నేను గూడా అడుగుతున్నాను. ఇప్పుడు టైటిల్ కావాలా? సిరీ కావాలంటే ఆబ్వియస్లీ టైటిల్. ఓకే. మరి ఇన్‌ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ సో నీ గేమ్ నువ్వు ఆడేసేయి షెన్ను అని చెప్పేసారు. సో షెన్నుకి అయోమయం కోసమని అతనికి కొలిచాడు. నెక్స్ట్ గోల్డ్ ఎవరికిస్తావు? అంటే నాకు ఇప్పుడు ఉన్నది అక్కడ సిరి అండ్ శ్రీరామ్. సో సిరి వచ్చేసి శ్రీరామ్ దాంట్లోకెళ్ళి గోల్డ్ తీసింది. బట్ శ్రీరామ్ వచ్చేసి సెల్ఫ్లెస్ పర్సన్. ఎవరికి తన మంచి చాలా మంచి పర్సన్. సో తనకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి శ్రీరామ్కి ఇచ్చాడు. సో శ్రీరామ్కి ఇచ్చాక శ్రీరామ్ని అన్నాడు గేమ్ బాగా ఆడుతున్నారు అని చెప్పేసి శ్రీరామ్కి చెప్పేశారు. ఆ తర్వాత వచ్చేసి శ్రీరాము వీళ్ళిద్దరు కలిపే కదా గేమ్ ఆడింది అంటే రవి చెప్తున్నాడు. యాక్చువల్గా మేమిద్దరం కలిసి అంటే శ్రీరామ్ చెప్తాడు ఆ రోజు నువ్వు ఆ పవర్ రూమ్ లో నుంచి బయటికి వచ్చి రవిని ఎంత బాగా బక్రా చేసేసావయ్యా, అసలు భలే అంటే రవిని ఈజీగా నమ్మిచ్చేసావు కదా అని చెప్పేసి చెప్పేశారు. సో ఇప్పటి నుంచి రవి బక్రా రవి అనవచ్చు, అన్ని నేమ్స్ కంటే ఇది బాగా నవ్వొచ్చింది. అసలు రవి ఎక్స్ప్రెషన్ సూపర్ ఉన్నాయంట. అంటే వాళ్ళకి తెలియదా అది అక్కడ అంత సింపుల్ గా ఐ మీన్ శ్రీరామ్ అమ్ముతున్నాడు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. అందరికి అర్థమైంది, తనకు అర్థం కాలేదా అంటే తను ఆల్రెడీ చెప్పాడు కదా, తన దగ్గర నా దగ్గర ఒకటే అని చెప్పాడు కాబట్టి అది తీసుకున్నాడు. వాళ్ళు ఫుటేజ్ కోసం చేస్తారు, దానికి అర్థం కావట్లేదు మనకు. నాగార్జున కదా దాని కవరింగ్, వీళ్ళు ఇంకెంత కవరింగ్ ఏమిరా నాయన. నెక్స్ట్ వచ్చేసి నువ్వు నిజంగానే అసలు అయోమయం. ఎందుకంటే ఆడ ఉన్న గోల్డ్ నువ్వు తీసుకోకుండా శ్రీరామ్కి ఇచ్చావు. ఇప్పుడున్న రెండు కోసోర్ ఎవరికి? శ్రీరామ్ ఒకటి సిరికి తనకు. నువ్వు గోల్డ్ తీసుకుంటే పర్వాలేదు చాలా అన్నట్టుగా మాట్లాడాడు. సో సిరికి ఎందుకు ఇస్తున్నావు అని అంటే సిరి దొంగతనం చేసింది కదా, శ్రీరామ్ దాంట్లో కదా దొంగతనం చేసి మానస్కి ఇవ్వాలనుకుంది, అందుకోసం ఇచ్చాను అని చెప్పారు. మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు అని అంటే సరే సన్నీ అంటే చెప్పాడు సన్నీ గేమ్ అంటే సిరి గేమ్ స్ట్రాటజీస్ తక్కువ అనుకుంటున్నావా? సిరి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. సన్నీకి పోటీగా మానస్ని దింపింది గేమ్ లోకి అంటే ఇక్కడ మనకు క్లారిఫికేషన్ వచ్చింది కదా. షెన్ను ఉన్నాక కూడా కావాలనే ఆమె మానస్ని దింపింది. సో వాళ్ళ గేమ్ స్ట్రాటజీస్ అంటే ఒకవేళ సన్నీ వాళ్ళు మానస్ ఉన్నారు అనుకోండి, మానస్ ఒకవేళ సన్నీ కోసం తగ్గినా, సన్నీ మానస్ కోసం తగ్గినా అంటే మానస్ సిరీ ప్లేస్ లో ఆడిండు. బట్ వాళ్ళు ఏమైనా ఎలా చేస్తారని చూద్దామని మన షెన్ను అన్ని చెప్పాడు కదా, ప్రొవోకింగ్ చేసి ఎదుటి పర్సన్ వాళ్ళ రియాలిటీ తెలుస్తుంది అన్నట్టు. సో వాళ్ళిద్దరు కలిపి గేమ్ ఆడి సన్నీ మానస్ని గేమ్ ఆడిపించి మానస్తోనే గెలిచింది సిరి అంటే కెప్టెన్సీ టక్. బట్ లాస్ట్ మానసే విన్ అయ్యాడు కదా కెప్టెన్. ఎవరు తీసిన గొత్తులో వాళ్ళే పడతారు అంటే గిది వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని చేస్తారు, లాస్ట్కి వాళ్ళే పోయారు. మానసే విన్ అయిపోయాడు, కెప్టెన్ అయిపోయాడు. సో తర్వాత రవి నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ మిస్ అయిపోతాయి రవి, నువ్వు ఏదో చేయాలనుకున్నావు చూసావు కదా, లాస్ట్ నీకే మైండ్ వచ్చింది, కోల్ వచ్చింది, నువ్వు మంచి క్యాలిక్యులేట్ చేసింటే నీకే గోల్డ్ వస్తుండే కదా అంటే పర్వాలేదు అన్నట్టుగానే మాట్లాడేసేసాడు. అండ్ సంచాలక్ రవికి లాస్ట్ కో డైలాగ్ కొట్టాడు నాగార్జున. రవి నువ్వు ఎప్పుడైనా నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక్కటే డైలాగ్ చెప్పా, బిగ్ బాస్ చెప్పారు నేను చెప్తున్నాను, బిగ్ బాస్ చెప్పారు నేను చెప్తున్నాను. బిగ్ బాస్ మీద బ్లేమ్ చెయ్యకండి, బిగ్ బాస్ చెప్పింది మీరు ఇష్టం, మీ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేసుకోండి, మీ చేయండి, బిగ్ బాస్ అనే పేరు వాడకండి. అంటే యాక్చువల్గా సన్నీ అండ్ మానస్ గేమ్ లో సన్నీది కరెక్టే, కానీ మానస్ ది గెలిపించాడు రవి, అదే అర్థమైపోతుంది కదా. కానీ మళ్ళీ దాని కవరింగ్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పండి నేను చేశాను అంతే, అది సరిగ్గా వేసుకోమని దాన్ని మాత్రం కవర్ చేసుకుని నాగార్జున బాగా కవర్ చేసేసారు. సో నీ స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఇది నాది క్యాప్టెన్, నా స్ట్రాటజీస్, నా గేమ్, నేను క్యాప్టెన్, నేను సంచాలక్, నా ఇష్టమే చెప్తాను అని చెప్పి మాట్లాడింటే ఇంకా బాగుండు అని చెప్పేసాను. సో అంటే బిగ్ బాస్ చెప్పారు అని చెప్పావు అంటే తప్పు చేసింది అన్నట్టుమే కదా, మనకు అర్థం అవ్వాలి అది. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పారు డోర్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసి సిరితో మాట్లాడాడు. సిరి యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. సిరి ఇక్కడికి వచ్చింది సెల్ఫ్ పెయిన్ కోసమా, సెల్ఫ్ హర్టింగ్ కోసం వచ్చావా
అని అడిగితే ఆమె ఏడుస్తుంది. సో ఫస్ట్ కన్ఫెక్షన్ రూమ్ కి రమ్మని చెప్పారు. సో ఆ కన్ఫెక్షన్ రూమ్ లోకి వచ్చాక ఎమోషన్ నువ్వు ఎందుకు అలా సెల్ఫ్ పెయిన్ తెచ్చుకుంటున్నావు, సెల్ఫ్ హర్టింగ్ ఎందుకు చేసుకుంటే ఇక్కడికి వచ్చింది అందుకోసమేనా అంటే, లేదు ఇక్కడ బాగా ఎమోషనల్ పర్సన్ తో కనెక్ట్ అయిపోతున్నాను. సో ఎమోషనల్ గా అయిపోతున్నాను అంటే, బయట ఉన్నావు నేను ఇక్కడ ఇంకా ఎమోషన్ అంటే ఇండైరెక్ట్ గా అదేదో షెడ్తో లవ్ ట్రాక్ నడుస్తుందంట చెప్పేసింది ఆమె. సో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయాను, అందుకని నేనేం చేయలేకపోతున్నాను. సిరి, ఇక్కడ నువ్వు వచ్చింది నిన్ను చూసి కొంత నేర్చుకోవాలనుకోవాలి, నిన్ను చూసి నేర్చుకోవాలి, కానీ అయ్యో ఇదేం పిల్ల ఇదేంట్రా అని అన్నట్టు ఉండకూడదు అని చెప్తే, గెటింగ్ మోర్ కనెక్షన్ విత్ కదా. సో చాలా అంటే కనెక్షన్ అయితే ఏమైంది అంటే, కనెక్షన్ అయినా మళ్ళీ ఎట్లా బయటికి ఎలా వెళ్తుందో అని నా బాధ. బయట ఎవరు ఎట్లా అనుకుంటే నువ్వు నీ గురించి ఆలోచించుకో, వాళ్ళు ఎవరేమో అంటారు నీకెందుకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటే, నాకు అర్థం కాలేదు నాగార్జున గారు ఏం చెప్పారని. అంటే నువ్వు నీ ట్రాక్ కంటిన్యూ చేసుకోనా, వేరే వాళ్ళ గురించి ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించకు. అంటే ట్రాక్ నడిస్తేనే కదా బిగ్ బాస్ నడుస్తుంది అనుకుంటున్నారా ఏంటో తెలియదు నాకు. సో అంటే నీ గురించి నువ్వు ఆలోచించు, వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు, బీ యువర్ సెల్ఫ్ అండ్ నువ్వు ప్రామిస్ చేయ నాకు ఇంకోసారి అలా హర్ట్ చేసుకోకు అంటే, ఇప్పుడే కాదు బయటకు వెళ్ళాక కూడా నేను హర్ట్ చేసుకోను అని చెప్పేసి హ్యాపీగా. మీరు తీరి ఎలా ఉంది అంటే, నాది ఫుల్ అసలు ఆ టాపిక్ ఏం మర్చిపోయింది ఆమె. ఆ మర్చిపోయిన టాపిక్ నాగార్జున గారు తొవ్వి తీసి మళ్ళీ చెప్పారు, నువ్వు కంటిన్యూ చేయమ్మా అన్నట్టుగానే ఉంది అది. అదేంటో అర్థం కాలేదు. నెక్స్ట్ షన్నుని పిలిచారు. ఏంటి షన్ను ఇలా ఉంటే మెంటల్ గా చాలా స్ట్రెస్ అయిపోయింది, మెంటల్ గా వీక్ అయిపోతున్నాను అంటే, నాగార్జున గారు కాస్త ఆయన చెప్పనీయండి, అన్ని మీరేం మాట్లాడిస్తున్నారు, ఆయన ఏదో చెప్పడానికి పోతున్నారు సిరి గురించి, మీరేమన్నారు దీప్తి గుర్తుకొస్తుందా, ఆయన గుర్తొస్తుందో లేదో, వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, ఇంకెవరు గుర్తొస్తున్నారో మనకేం తెలుసు, మీరు దీప్తి గుర్తొస్తుందని ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయనకి లేనివన్నీ ఇంకా గుర్తు చేస్తున్నారు, దీప్తి గుర్తొస్తుందా అంటే, సరే దీప్తి గుర్తొస్తుందంటే బయటికి వెళ్ళొచ్చు, ఏం కాదు, గేట్ తెరిచి బయటకు వెళ్ళొచ్చు అన్నరికి చాలా ఫీల్ అయ్యాడు అయ్యో అనేసి. అలా అని కాదు, నాది ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నా ఇప్పుడు సీడీ అంటే, నాదే మిస్టేక్ అనుకున్నా అంటే, నేను అలా చేయడం వల్ల ఆమె నాతో ఇంకా బాగా కనెక్ట్ అయ్యిందా అంటే, ఎమోషనల్ గా ఆమె బాగా కనెక్ట్ అయిందని. కానీ ఒక్క చేత్తో క్లాప్స్ కొడితే చప్పుడు రాదంటే, రెండు చేతులతో కొడితేనే వస్తుంది. పాపం సిరి ఏదో చేసింది, పాపం ఈయన సపోర్ట్ చేయడంతో అక్కడ వాళ్ళిద్దరికి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయారు అని చెప్పారు. సో కాజల్కి సన్నీకి కూడా చెప్తున్నాడు, డోంట్ ట్రిప్ యువర్ వర్డ్స్. యాక్చువల్ గా మనకు చూపించిన వీడియోలో కొంచెమే చూపించారు, అసలు ఏం జరిగిందని మనకు కూడా ప్రాపర్ గా తెలియదు. తన ఏదో ట్రిప్ అయ్యాడంట వర్డ్స్ సిరితోన. సో సెన్ముక్ తన బిహేవియర్ ఒక టైప్ ఆఫ్ బిహేవియర్, తను అనుకున్నావు తన దగ్గరే ఉండాలి, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నట్టుగానే మనకు కనిపించింది అక్కడ. సో మొత్తానికి షన్ను వచ్చేసి సిరి దగ్గర ఏదో వర్డ్స్ చెప్పారంట. సో ట్రిప్ కాకు రివర్స్, నువ్వు ట్రిప్ కాకు, అయోమయంగా ఉండకు, మంచిగా ఉండు అని నీ గేమ్ ఇంకా చూడాలనుకుంటున్నాను. సరే ఇప్పటి నుంచి నేను ఉన్నంత వరకు గేమ్ సూపర్ గా ఆడతాను. ఏం గేమ్ సూపర్ ఆడతాడో, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ప్రాక్టీస్ అయితే ఉపయోగించారు కదా. సో అంటే నేను అనుకున్నాను ఈ వీక్ ఫ్రైడే సాటర్డే వాళ్ళ అంటే అప్పుడప్పుడు స్టార్టింగ్ రోజు గేమ్ ఆడే రోజు వాళ్ళ ఫుటేజ్ కనిపించింది, ఇప్పుడు కనపడలేదంటే దీంతో కవర్ అయిపోయిందండి వాళ్ళ ఫుటేజ్ అంతా. సో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళిద్దరినీ పిలిస్తే డౌట్ వస్తుంది కదా అందరికి, అంటే లోపల ఉన్న వాళ్ళకి కదా మెయిన్, మనకి అందరికీ కనిపిస్తుంది ఏం చేస్తున్నా, లోపల ఉన్న వాళ్ళకి డౌట్ రాకూడదని మళ్ళీ మానస్ని పిలిచారు. ఏంటి మానస్ ఇప్పుడు వీళ్ళ ట్రాక్ అయిపోయింది, మానస్ వాళ్ళ ట్రాక్ ఉంది కదా, ఏంటి పిక్కి విషయంలో నిన్ను బాగా డిస్టర్బ్ అవుతున్నావా అంటే, డిస్టర్బ్ అవ్వడం అని కాదు కానీ పాపం తను బాగా అంటే బాగా కనెక్ట్ అవుతుంది. సో అందరు అనుకుంటున్నట్టుగానే తను నాతో అంటే బాగా కనెక్ట్ అవుతుంది, నాకు బాగా సేవ్ చేస్తుంది, నాతో మంచిగా ఉంటుంది. నేను అది పాపం చెప్పలేకపోతున్నాను, చెప్తే ఎలా ఫీల్ అవుతుందో. అంటే ఆల్రెడీ తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయింది కదా, ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ ఏమన్నా ఫిజికల్ గా హర్ట్ చేసుకుంటుందేమో అన్న భయంతో నేను తనకు చెప్పలేకపోతున్నాను. బట్ ఆల్రెడీ చెప్తున్నప్పుడు తను అలా తీసుకుంటుందేమో అంటే, నాగార్జున ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఇంకా బాగా నీతో బాగా క్లోజ్ గా మూవ్ అయినాక నువ్వు చెప్పావనుకో, అప్పుడు ఎలా ఉంటుంది పొజిషన్ అంటే నేను అర్థం చేశాను. సరే నీకు ఒక వీడియో చూపిస్తాను, తను ఏ లెవెల్ వరకు ఉందో చూడు అని చెప్పారు. ఆల్రెడీ మనకు చూసిన వీడియోనే కదండి అది. అది పింకి కోపంతో మానస్కి పిల్లో పాడేయడము, ఆ తర్వాత బాగా ఏడుస్తుంటే కాజల్ వెళ్ళి, అంటే నేను మాట్లాడితే తప్ప నాకు హార్ట్ ఉండదా, అలా మాట్లాడేసారు, నా స్పేస్ ఇవ్వు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఒక్క చిన్నపాటికి తను ఏడ్చింది అనుకుంటారు. అలాంటి చాలా రోజు జరుగుతూనే ఉంటాయి నాగార్జున గారు, మనకు అంటే మీరు చూసినారు లేదు కానీ రోజు అలాగే జరుగుతుంటది. వాళ్ళు ఇక్కడ షన్ను సీరియల్ ఎలాగో అక్కడ మానస్ పింకి కూడా అలాగే జరుగుతుంటది. వాళ్ళు తిట్టుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు, అంతే కామన్. బట్ మానస్ మాత్రం చెప్పారు, నువ్వు త్వరగా చెప్పేసి తనకు
ఎందుకంటే తను ఇంకా డీప్ గా నీతో ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువగా అంటే ఇంకా ఇండైరెక్ట్ గా లవ్ చేస్తున్నట్టు కదా, అది ఎక్కువ కాకుండా నువ్వు చూసుకొని తనకి చెప్పేసేసే అని చెప్పేసి పంపించేశారు మనం మానస్ని. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరికి డౌట్ రాకూడదు కదా వాళ్ళ గురించి, మానస్ పిలిస్తే పింకీ గురించి అందరికి డౌట్ రాకూడదు కాబట్టి ఆయన మాస్టర్ని పిలిచారు. సో యానీ మాస్టర్ని పిలిచి మీరు మెచ్యూర్డ్ గర్ల్ కదా బాగా, సో మెచ్యూర్డ్ కి ఇన్మెచ్యూర్డ్ కి తేడా ఏంటి, మీరు కాజల్ గురించి లిమిట్స్ దాటిపోతున్నారు, క్రాసింగ్ యువర్ లిమిట్స్ బై ఇమిటేటింగ్. అంటే ఏదో చెప్పాలి కదా పాప మమ్మీకి కూడా, కానీ నిజంగానే చాలా ఇమిటేట్ చేస్తున్నారు చిన్నపిల్లలు. అంటే నాకు చిన్నపిల్ల బిహేవియర్ ఉంది కదా, నేను దాని కంట్రోల్ ఇన్ని వీక్ నుంచి చిన్నపిల్లల బిహేవియర్ తనకు రాలేదా, ఈ లాస్ట్ జెస్సీ చెప్పినప్పటి నుంచి ఆ బిహేవియర్ వచ్చేస్తుందా, అదేంటో తెలీదు. మొత్తానికి ఆన్సర్ చేస్తే నేను కంట్రోల్ చేసుకుంటానని చెప్పేసి పంపించేశారు. సో నెక్స్ట్ సేవింగ్ టైం. ఇప్పుడు వచ్చేసి సేవింగ్ టైం అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. అందరికి ఒక్కొక్క ఎన్వలప్స్ ఇచ్చారు, ఎన్వలప్స్ ఓపెన్ చేయమని చెప్పారు. సో సన్నీ ఓపెన్ చేస్తే యానీ మాస్టర్ అన్సేఫ్ అని వచ్చింది, షన్నుకి సిరి అన్సేఫ్ అని వచ్చింది, మానస్కి వచ్చేసి షన్ను అన్సేఫ్, సిరికి సన్నీ అన్సేఫ్, కాజల్కి పింకీ అన్సేఫ్, ప్రియాంకకి అన్సేఫ్, ప్రియాంక వచ్చి మానస్ అన్సేఫ్, శ్రీరామ్కి వచ్చి తనకి వచ్చింది యువర్ సేఫ్ అని, అని మస్ట్ కజల్ సేఫ్. సో నాకు ఒక బాగా పెద్ద డౌట్ ఉందండి. ఫస్ట్ ఆ ఓటింగ్ ప్రకారం చూస్తే సన్నీ ఫస్ట్ లో ఉన్నప్పుడు సన్నీని సేవ్ చేయకుండా ఫస్ట్ శ్రీరామ్ ఎలా సేవ్ అయిపోతాడు, శ్రీరామ్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ శ్రీరామ్ ని సేవ్ చేశాడు, అదేంటో అర్థం కాలేదు బిగ్ బాస్. సో నెక్స్ట్ ఎవిక్షన్ పాస్, అది ఫోటో తీసుకొని వచ్చారు. ఎవిక్షన్ పాస్ వచ్చేసి ఎవిక్షన్ పాస్ విన్నర్ సన్నీ అని చెప్పేసి పాప ఎవిక్షన్ పాస్ అది వచ్చాక సన్నీని పాపం ఒక్కరు కూడా పాపం సన్నీయే రండి చూడండి అని సిరికి చూపించడము, తాను సెలబ్రేట్ చేసుకున్నాడు, ఒక్కరు కూడా సెలబ్రేట్ చేయాలి కనీసం ఇప్పుడైనా సెలబ్రేట్ చేయించారు. అక్కడికి షన్ను అన్నాడు పాపం సన్నీని చూస్తే చాలా బాధ ఇస్తుంది, ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు అని కూడా అన్నాడు కదా. సో ఇప్పుడు అందరూ అది చూసి కొంచెం క్లాప్స్ కొట్టి సన్నీకి కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత నాగార్జున గారు అడిగారు ఇది ఎవిక్షన్ పాస్ అంటే ఏంటి అని అడిగితే, యాక్చువల్ గా నేను చెప్పాలంటే బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా నేను గేమ్ గానే ఆడుతున్నాను, ఎవిక్షన్ పాస్ గురించి ఆలోచించలేదు, దాన్ని నాకు పనికొస్తుందని కూడా ఆలోచించలేదు, నేను జనాల ఓట్లు నేను సహకరించుకుంటాను అట్లని కాదు అని అంటే, సరే నీకు ఎవిక్షన్ పాస్ అంటే ఏంటి అని అడిగాను. ఎవిక్షన్ పాస్ అంటే మేబీ నాకు ఓట్లేసే వాళ్ళకు నామినేషన్ ప్రాసెస్ లో నేను రాకుండా ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే, తనే మనం నామినేషన్ లోకి రాకుండా ఉండడానికి అని అనుకుంటున్నాను అంటే నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదని. ఎవిక్షన్ పాస్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ నీకు ఇవ్వరు, ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు ఇస్తారు. ఎవిక్షన్ పాస్ వచ్చేసి నీకు కానీ నీకు దగ్గరగా అంటే నీకు ప్రియమైన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు కానీ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు అంటే డైరెక్ట్ వెళ్ళిపోయే టైంలో నువ్వు ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఓకే షూర్ సార్ నేను యూజ్ చేసుకుంటాను తర్వాత ఓకే అర్థమైంది అని చెప్పారు. అది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఒక సేవింగ్ టైం అని చెప్పారు. రవికి చెప్పారు స్విమ్మింగ్ పూల్ ఒక బాక్స్ ఉంది తీసుకొని రా అని చెప్పారు. అసలు తీసుకోండి రా అన్నప్పుడు కాజల్ ఫేస్ లో చూడాలి సన్నీ చూసి అర్థమైపోయింది మనకు. అంటే తన ప్రిడిక్షన్ లో చాలా బిగ్ బాస్ బాగా మింగేసిందండి, నూరి మింగేసింది కదా. అసలు చెప్పినప్పుడే ఆమెకు అర్థమైపోయింది ఓకే సన్నీ సేవ్ అని చెప్పేసి. అలాంటి నవ్వుతూనే ఉంది, అసలు ఆ స్మైల్ బాగా కనపడుతుంది, అందరూ సీరియస్ గా చేస్తుంది, తను మాత్రం నవ్వుకుంటా ఉంది. సో అందరికి అప్పుడు డౌట్ వచ్చేసింది. సో బాక్స్ ఓపెన్ చేశారు, 7 అని కౌంట్ చేశారు, దాని మీద అంటే ఆ సూట్ కేసు లో ఒక టీ షర్ట్ ఉంది, టీ షర్ట్ మీద ఒక ఫోటో ఉంటుంది, వాళ్ళు సేఫ్ అని. సో ఓపెన్ చేసినప్పుడే సన్నీ ఫేస్ ఉంది, సో ఫుల్ హ్యాపీ అందరూ. గాజులు మాత్రం అనుకున్నది కరెక్ట్ అయింది కదా అనుకుంది. సో నాగార్జున గారు తనకి ఇచ్చారు, ఇప్పుడు టీ షర్ట్ తీసుకో, ఉల్టా వేసుకుంటావా సీదా వేసుకుంటావా, నీ ఫోటో ఫ్రంట్ రావాలనుకున్నా బ్యాక్ రావాలనుకుంటున్నావా అని చెప్పేసి అన్నారు. సో ఫ్రంట్ వేసుకుంటున్నాను అన్నారు. మరి అంటే పాయింట్ ఎట్లా వేసుకుంటావా అనేది ఒక ఆడిగా నడిపించేస్తున్నారు. ఆ తర్వాత మొత్తానికి సన్నీని సేవ్ చేసేసారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము, ఎవరు సేవ్ అవుతారు ఎవరు నామినేషన్ లో ఉంటారని చెప్పేసి, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అన్నట్టుగా. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అండి. సో రేపు ఏమవుతుందో చూడాలి, ఎవరు ఎలిమినేషన్ లోకి వెళ్ళిపోతారు అనేది. సో మళ్ళీ రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం, సండే ఫండే లో మళ్ళీ కలిసి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. ఓకే అండి, బాయ్.